విభజన జరిగిన తర్వాత గడిచిన 4 ఏళ్ళుగా సార్ ఎలాంటి అభివృద్ధి మీకు అనిపించింది? అంత ముందు కంటే మంచిగా ఉందంటారా, ఇప్పుడు బాగాలేదంటారా? పర్లేదు, బాగానే జరిగిందండి. ఇంకా డెవలప్ కావాల్సి ఉంటుంది. అట్టడుగు స్థాయిల నుంచి క్షేత్రస్థాయిలో ఇంకా జరగాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే బాగానే ఉంది, హ్యాపీ. అభివృద్ధి అయితే ఏం లేదు కానీ కరప్షన్ ఎక్కువ ఉంది. 40 ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఏ దాని మీద క్లారిటీ లేదు. ప్రత్యేక హోదా కావాలంటాడు, వద్దంటాడు. మరి ఏ దాని మీద కూడా అంత క్లారిటీగా లేడు. పూర్తి వ్యతిరేకత ఉంది గవర్నమెంట్ మీద. 4 years నుండి ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్స్ ఎట్లున్నాయో డెవలప్మెంట్ అట్లే ఉంది. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఫోకస్ పెడతా ఉన్నారు. అభివృద్ధి గురించి అడుగుతున్నారు. అభివృద్ధి గురించి అంటే అనంతపూర్లో కియా మోటార్స్ అనేది సంస్థ వచ్చింది. అదే కాకుండా అనంతపూర్లో ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ స్టార్ట్ అయినాయి. కొంతవరకు నేషనల్ హైవే కూడా ఒకటి కళ్యాణదుర్గం టు అనంతపూర్, రాయదుర్గం టు అనంతపూర్ క్లియర్ అయిపోయింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ కొన్ని విధాలుగా చూస్తే ఇప్పుడిప్పుడే ఎలక్షన్స్ మూమెంట్లో కొన్ని వరాలు ప్రకటిస్తున్నారు. ఈ వరాలు అనేటివి ఒక 6 నెలల ముందు, ఒక సంవత్సరం ముందు ప్రకటించింటే సొసైటీలో పేదలు ఆర్థికంగా అయితేనేమి, సామాజికంగా అయితేనేమి డెవలప్మెంట్ అయ్యేవాళ్ళు. అదేవిధంగా యువతకు కూడా ఈ మధ్యలో అనేక ప్రగల్భాలు పలుకుతున్నారు. ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని, కేవలం ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకునే ప్రజాప్రతినిధులు ఇవన్నీ ఈ ఫండ్స్ అనేటివి ఒక 2 ఏళ్ళ ముందు కానీ, లేదంటే ఒక సంవత్సరం ముందు కానీ ఈ పేద ప్రజలైతేనేమి, మధ్యతరగతి వర్గాలు అయితేనేమి ఇచ్చింటే ఈరోజు కొంతవరకు ఆర్థికంగా వెలుసుబాటు అయ్యేది. కొంతమంది నిరుద్యోగులు సాంకేతికంగా డెవలప్మెంట్ అయ్యారు. వాళ్ళకు ఒక మంచి స్కాలర్షిప్ వచ్చి జీవితంలో స్థిరపడే అవకాశం ఉండేది. సో ఈ ఎన్నికల కోసమే వీళ్ళన్నీ ఈ పథకాలు అనేవి ప్రవేశపెడుతున్నారు. అది మంచిదే. కానీ ఇప్పటికైనా ఇవి వచ్చే గవర్నమెంట్ కానీ, ఈ గవర్నమెంట్ కానీ ఈ పథకాలు అనేటివి ఇలాగే 100% ఇంప్లిమెంట్ చేస్తే సామాజిక భద్రత అనేది యువతలో పెంపొందించి, అదేవిధంగా వృద్ధులకు 2000 పెన్షన్ చేశారు. అది మంచి పథకం. ఆ పథకం ఇంకో సంవత్సరం ముందు చేస్తుంటే బాగుంటుంది నా అభిప్రాయం సార్. ముందుతో పోల్చుకుంటే అభివృద్ధి అనేది చాలా బాగానే జరిగింది. అంత దారుణంగా అయితే లేదు. బట్ ఎందుకంటే రోడ్స్ అనంతపురం నుంచి కళ్యాణదుర్గం రోడ్డు వెడల్పు చేస్తున్నారు. ఎక్కడైనా కానీ బాగలేని రోడ్స్ అన్నీ డెవలప్ చేస్తున్నారు. గుంతలు ఏమైనా ఉంటే చేస్తున్నారు. స్ట్రీట్ లైట్లు వేస్తున్నారు. అంత డెవలప్మెంట్ అయితే గత 4 సంవత్సరాల్లో కొంచెం బాగానే జరిగింది. అంత ఏం దారుణంగా ఏమీ లేదు. ప్రధానంగా కియా మోటార్స్ కూడా ఒకటి ఇక్కడికి అనంతపురానికి వచ్చింది. అది అంతర్జాతీయ సంస్థ. దాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? అది మన జిల్లాకే కాక మన రాష్ట్రానికే గర్వించదగ్గ విషయము. ఎందుకంటే ఒక ఎంఎన్సీ కంపెనీ, అది కూడా దాదాపుగా 13,000 కోట్ల రూపాయలు ఒక జిల్లాలో ఇన్వెస్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. దానికి కారణం ఎవరైనా ఉండొచ్చు. బట్ అది మన జిల్లాకైతే అది చాలా మంచి విషయమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే నిరుద్యోగ నిర్మూలన జరుగుతుంది దానివల్ల. కొన్ని వేల మంది వాళ్ళ భూములు రేట్లు పెరగడము, వాళ్ళు రైతులు బాగుపడడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ దానివల్ల ఎంతోమందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చినాయి. మన ప్రాంతం వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినారు కాబట్టి కియా, మన రాజకీయ నాయకులు వీళ్ళంతా ఎక్కువ ఎఫర్ట్ వేసి మన ప్రాంతం వాళ్ళకి ఇప్పించాలనే ఉద్దేశంతో చేసినారు. కాబట్టి మన జిల్లాలో ఉండేవాళ్ళు, మన రాష్ట్రంలో ఉండేవాళ్ళు కొంచెం బాగుపడినారనే చెప్పాలి. దాంతో ప్రధానంగా ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? అది మామూలు నేషనల్ వైడ్ సర్వేలు కానీ, ఇక్కడ మనుషులు కానీ, మేము స్టూడెంట్స్ మాట్లాడుకో దాన్ని బట్టి చూస్తే ఇదైతే కొంచెం టఫ్గా ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశము అలాగే ఉంది. ఎందుకంటే అధికారంలో ఉంది. మళ్ళీ అధికారాన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఎన్నో ఆఫర్లు అవి చేయొచ్చు. తర్వాత వైసీపీ విషయానికి వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి స్టూడెంట్స్ కానీ ప్రజల మనసులో అలా నిలబడిపోయాడు ఆయన పథకాలు అవి ఇవి తెచ్చి. కాబట్టి ఆయన్ని చూసైనా ఎక్కువ వైసీపీకి ఓటే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అధికారంలో ఇది ఉన్నాయి. చాలా టఫ్ ఉంటుంది వైసీపీది, తర్వాత టీడీపీది. లోక్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది రాష్ట్రంలో? చెప్పలేము సార్, నేనైతే చెప్పలేను సార్. కేంద్ర ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? నరేంద్ర మోడీ గారి పనితీరు ఎలా ఉంది? అంతే సార్, రెండు దొందే సార్. ఎవరో 1 or 2 మెంబర్స్ మాత్రమే పనిచేస్తున్నారని మేము అనుకుంటున్నాం. ప్రత్యేక హోదా కావాలని ఇట్లా పిల్లలకు మన్మోహన్ సింగ్ అక్కడి నుండి ప్రకటన చేసినాడా మీకు ప్రత్యేక హోదా ఇస్తుండమని? అవునా? మళ్ళీ బీజేపీ వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని మన వాళ్ళందరినీ పిల్లలందరినీ మోసం చేసి ఎన్నికలకు వచ్చినారా? చంద్రబాబు నాయుడు 15 ఏళ్ళు చేస్తాను, 16 ఏళ్ళు చేస్తానని నమ్మించి గద్దెలు ఎక్కినాడు కదా. ఎక్కిన తర్వాత 4 ఏళ్ళు అక్కడే కాపురం చేసి పిల్లల్ని కూడా కన్నాడు. ప్రత్యేక హోదా పిల్లలు అడిగితే జైల్లో పెడతా, ప్యాకేజీ తెచ్చుకుంటే తినేసినా. ఏం చేసుకుంటారా? ఏమన్నా మాట్లాడితే జైల్లో వేసినాడు అన్నాడా? జైల్లో పెడతాను అన్నాడా?
ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆయనే ప్రత్యేక హోదా కావాలని ఆయనకి జనాలు రాండి పిల్లలు రాండి అంటున్నారు. ఇస్తారా ప్రత్యేక హోదా? ఎవరు? ఈయన మళ్ళీ డ్రామా, మళ్ళీ ఫస్ట్ డ్రామా మొదలు పెట్టినాడు. మళ్ళీ ఎట్లన్నా గదిని ఎక్కల్లా. ఇది జరిగిన పని, ఈ ప్రపంచము ఎవడు ఆపలేడు. జగన్ రెడ్డి సీఎం అవుతాడు. నేను 1974 నుంచి ఇక్కడే ఉన్నాను. ఈ 4 ఇయర్స్ నుంచి చాలా డెవలప్మెంట్ బాగుందండి, చాలా బాగుంది. ఇంకా డెవలప్మెంట్ చేయాలా. మరి ఎందుకో పొలిటికల్ వాళ్ళు, అంటే ఇట్లా చెప్తున్నానని కాదు, పొలిటికల్ వాళ్ళు ఎక్కువ ఈ రోడ్స్ ఇలాంటివే డెవలప్ చేస్తున్నారు కానీ ఇంకా మన ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఇంకా చేస్తే బాగుంటుందని నా ఇదండి. ఈ మధ్య కాలంలో జస్ట్ ఇంకా 4 ఇయర్స్లో మళ్ళీ ఈ 2 ఇయర్స్ నుంచి ఇంకా బాగుంది. ఈ పార్కులు అయితేనేమి, ఇంకా యోగా ఇది, తర్వాత ఈ జిమ్స్ ఇవన్నీ బాగానే డెవలప్ చేస్తున్నారు. బట్ ఇంకా కొంచెం చేస్తే బాగుంటుంది. పార్టీల పరంగా అది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు అభివృద్ధి చేస్తున్నటువంటి పార్టీలకే అవకాశం కల్పిస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అధికారము పార్టీ అన్నప్పుడు ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. వాస్తవంగా ఎవరు ఎన్ని డబ్బా బజాయించినా ప్రజలు దానికి సంబంధించిన తీర్పు ఇస్తారు. అంటే ఒకటిసారి ప్రధానంగా ఈసారి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది అంటారు మీరు? దాన్ని మనం ఇప్పుడు ప్రజలంతా ఎట్లా చూడాలంటే చంద్రబాబు నాయుడు అందరికీ డబ్బులు ఇచ్చేస్తున్నాడు. డెవలప్మెంట్ ఇప్పుడు నిరుద్యోగ వృత్తిని ఇస్తున్నాడు. అది కూడా ఎవరికి ఇవ్వలేదు. 11 లక్షలు ఉంటే ఇచ్చింది 12,000కి ఇచ్చినాడు. అందరికీ ఏదో ఆ రుచి చూపిస్తాడు. అది 4 నెలలు మళ్ళీ వచ్చినాడు పెంచాడో తెలియదు. అదే పరిస్థితి. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందంటారా? సార్ ఇప్పుడు ప్రజలు 50-50 ఛాన్సెస్లో ఉన్నారు సార్. కాకపోతే లాస్ట్ ఎలక్షన్కి 2-3 డేస్ బిఫోరు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కొంచెం ఆలోచన చేస్తారు. ఈ పరిస్థితిలో రాష్ట్రాన్ని డెవలప్ చేయాలంటే అనుభవకుడు కావాలని ఒక 2% ఇటువైపు మొగ్గే ఛాన్స్ ఉంది. అంటే ఫైనల్గా మళ్ళీ అల్టిమేట్గా 2-3%తో చంద్రబాబు రావచ్చని ఐ ఎక్స్పెక్ట్. ప్రధానంగా రాష్ట్రంలో తీసుకుంటే అభివృద్ధి ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు పనితీరు ఏం బాగలేదండి. అసలు మాది సింగనమల కాన్స్టిట్యున్సీ, మాకు 4 ఏళ్ళ నుంచి నీళ్ళు ఇవ్వలేకపోయినారు. నీళ్ళు ఉండి కూడా ఈ ఇయర్ కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ మనకి టీవీ డ్యామ్ నుంచి 26 TMC 27 TMC వాటర్ వచ్చినాయి. 1 ఎకరాకు నీళ్ళు పారబెట్టలేకున్నారు వీళ్ళు. మళ్ళీ హంద్రీని నుంచి ఆల్మోస్ట్ ఆల్ మనం 30 TMC డ్రా చేసినాము. అక్కడ కూడా నీకు సరిగా వాటర్ ఇవ్వలేక ఎంతసేపు ఉన్న కాలంలో నీళ్ళు ఉన్నాయి కానీ డిస్ట్రిబ్యూషన్లో నీళ్ళు లేవు. ఆయకట్టుకు నీళ్ళు ఇరు, చెరువులకు నీళ్ళు ఇస్తామంటారు, దానికి పోయి జలహారతులు చేస్తారు. ఇది అంటే ప్రధానంగా తీసుకుంటే లోటు బడ్జెట్లో పరిపాలన నడుస్తూ ఉంది. అదిగాక కియా మోటార్స్ లాంటి అంతర్జాతీయ సంస్థలు కూడా తీసుకొచ్చిన, అట్లనే ఆంధ్రనీవా నది నుంచి కూడా కొంత వాటర్ని తీసుకురావడం, చెరువులు నింపడం ఇలాంటివి చేసినా అని కూడా చెప్తున్నారు కదా. ఆంధ్రనీవా వాటర్ రావాలంటే అది రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కాలాలు దొగినారు కాబట్టి వీళ్ళకి ఇప్పుడు నీళ్ళు తెచ్చినారు అంతే. అది ఈయన గొప్పతనం ఏం కాదు. అది రాజశేఖర రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ ఇప్పుడు వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఇంకా కియా మోటార్స్ అంటే ఇప్పుడు రీసెంట్గా ఏమంటున్నారంటే నరేంద్ర మోడీ వల్ల వచ్చింది అది అంటున్నారు. ఎనీవే అదైతే మంచి ప్రాజెక్టు మన జిల్లాకు రావడం వల్ల అది ఎవరు చేసినా మంచిదే. డెవలప్మెంట్ ఎవరు చేసినా మంచిదే. కియా మోటార్స్ రావడం వల్ల జాకీ షోరూమ్ రావడము, ఇవన్నీ కొన్ని డెవలప్మెంట్స్ అయితే జరిగినాయి.
Subscribe us and press the bell icon for more interesting updates.